నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దాంతోపాటు మన దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రేపు అత్యవసరంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహించబోతుండడం వర్చువల్గా సరికొత్త చర్చకు దారితీసింది. దాంతోపాటు నిన్న మొన్న నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడింది కూడా విన్నారు. కోవిడ్ పరిస్థితులను అందరం కలిసికట్టుగా ఎదుర్కొన్నాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా అలాగే ఎదుర్కొందాం అని ఆయన పిలుపునివ్వడం, ఆ తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం, అఖిలపక్ష భేటీలో జరిగిన కొన్ని అంశాలు, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం, ఇరు దేశాల మధ్య షరతులు, యుద్ధం కొన్ని రోజుల పాటైనా వాయిదా వేయడానికి షరతులని ఇరాన్ అడగడం, అమెరికా వైపు నుంచి షరతులు అడగడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎందుకు మోడీ ప్రత్యేకంగా రేపు మీటింగ్ పెట్టాల్సి వస్తుంది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, పదే పదే ఎందుకు ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుతూ వస్తున్నారనేది అతిపెద్ద చర్చ అయింది. దీని గురించి మాట్లాడదాం కాస్త ఇన్డెప్త్గా. మనతో పాటు వినోద్ కుమార్ గారు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్లో పనిచేసి రిటైర్డ్ ఆఫీసర్గా ఉన్నారు. ప్రస్తుతం వారు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ వెల్కమ్ అండ్ నమస్తే సార్ వినోద్ కుమార్ గారు. నమస్కారం అండి. సార్ రేపు మీటింగ్, అత్యవసర మీటింగ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ ప్రాథమికంగా ఈ విషయం మాట్లాడదాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు మార్నింగ్ నేను బయటికి వెళ్ళి ఇది కొత్త ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు చూస్తే రోడ్ల మీద అది ఎక్కడెక్కడైతే మనకు ఈ మన పెట్రోల్ స్టేషన్స్ ఉన్నాయి ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. అంటే ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర ఫిల్లింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ స్టేషన్ బ్లాక్ అవడం అంటే మనకు రష్ ఉండొచ్చు. అదే కానీ స్టేషన్ ఉన్న రోడ్ అంతా బ్లాక్ అయిపోయి అంటే మొత్తం ఇప్పుడు పోలీసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి అంతా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అండ్ షార్టేజ్ ఇప్పుడు ఒకటి దాని ఎఫెక్ట్ ఇప్పుడు గల్ఫ్ దేశంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగి ఏదో దూరం దేశంలో ఉన్నట్టనే కాకుండా దాని ఎఫెక్ట్స్ ప్రపంచం అంతటా పడ్డాయి, ఇంక్లూడింగ్ ఈవెన్ అమెరికాలో కూడా చూసాం కదా. గ్యాసోలిన్ అది $3 పోయి $4 అయిపోయేసరికి 25% పెరిగింది. ఇప్పుడు అంటే ప్రతి చోట ప్రతి మనిషి భూమి మీద ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ పడ్డది ఇప్పుడు. సో పర్టికులర్గా మనకి ఏంటంటే 90% మనం ఆయిల్ డిపెండెంట్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ బోత్. సో దాంతో మళ్ళీ మోర్ దెన్ అంటే మనం ఏమనుకుంటాం అంటే 80% దాకా మనం అక్కడి నుంచే రిసోర్స్ చేసుకుంటున్నాం గల్ఫ్ నుంచి. సో అంటే మొన్నటి వరకు రష్యా నుంచి కూడా చాలా చేసుకున్నాం. కాకపోతే ఇక ట్రంప్ వచ్చి ఇక మన అందరికీ తెలిసిందే ఈ తారీఫు ఆ తారీఫు, ఈ శాంక్షన్ ఆ శాంక్షన్ అని మనకు రష్యన్ ఆయిల్ కూడా అంటే రష్యన్ ఆయిల్ కొనుక్కొని అక్కడి రష్యాకు వీళ్ళు డబ్బు ఇస్తున్నారు కాబట్టి యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుందనే పెద్ద ఇది అంటే దూషించడం, అంటే మళ్ళీ అంటే ఏమంటామనంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ పుటిన్ వార్ మోడీ వార్ అని కూడా అన్నారు అక్కడ సెనేటర్స్. అంటే ఆ స్టేజ్ నుంచి కాబట్టి మళ్ళీ అగైన్ మళ్ళీ డిపెండెన్స్ మనం ఇటు మళ్ళాం. సో దానివల్ల ఏమంటే 90% ఆఫ్ ఇంపోర్టెడ్ ఆయిల్ మనం ఉపయోగించుకొని మన ఎకానమీ నడిపిస్తున్నాం కాబట్టి ఒక్కసారి అక్కడ ఎఫెక్ట్ యుద్ధం జరగగానే యాక్చువల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతవరకు ఇప్పుడు మన మోదీ గారి సెంట్రల్ గవర్నమెంట్ని మనం బ్లేమ్ చేయక తప్పదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు 5 దేశాలు అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు అదే అంటున్నారు, ఇరానియన్స్, చైనా, రష్యా, తర్వాత మన ఇండియా, ఇరాకు, పాకిస్తాన్ వీళ్ళ షిప్స్కు మేము ఏమి నష్టం కలిగించాము, అవన్నీ ఫ్రీగా పాస్ కావచ్చు. అవును కదా. మిగతా కంట్రీస్ ఏవైతున్నాయో అమెరికన్, ఇజ్రాయెల్ ప్లస్ అలీడ్ వాళ్ళ అన్నిటి మాత్రం మేము అడ్డుకుంటామని అనేసారు. కాకపోతే ఏంటంటే ఒకటి దాని ఎఫెక్ట్ ఇవన్నీ మన షిప్స్ అన్ని ఎలా నడుస్తాయి, అక్కడ అన్ని కార్గో తీసుకురావడం ఏది తీసుకురావడం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు, ఇన్సూరెన్స్ డబుల్ అయిపోయింది అంటే అక్కడ భయంతో. ఓకే, దానివల్ల ఏమైంది, మన ప్రభుత్వం మనకు ఎప్పుడో వచ్చిన సప్లైస్ ఉన్నాయి కదా, మనకు డొమెస్టిక్ గ్యాస్ మీద ధర పెంచడం, తర్వాత ఇది కమర్షియల్ వాటి మీద ఇంకా డబుల్గా పెంచడం అంటే ఏమైందని అంటే ప్రజలకు ఒక విధమైన ఇది వచ్చేస్తుంది. ఓహో అంటే నువ్వు పెంచావు అని అంటే షార్టేజ్ ఉన్నట్టే అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పినట్టు. ప్రజలు అవసరం లేని వాళ్ళు కూడా నింపుకోవటం, అది స్టోర్ చేసుకోవటం అనే పద్ధతులు పోయినారు. కాబట్టి మన పెట్రోలియం మినిస్టర్ మన హర్దీప్ సింగ్ గారు ఎన్ని అంటే
ఏమంటారంటే అభయాలు ఇచ్చేసి నో ప్రాబ్లం, మాకు అన్ని స్టాక్స్ ఉన్నాయి. 60 రోజుల వరకు మనకు నిల్వలు ఉన్నాయి, ఇంకా మార్గ మధ్యంలో ఉన్నాయి, మనకు రావాల్సిన షిప్స్ వస్తూ ఉన్నాయి అని చెప్తూ నిన్న ఆయన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా అదే చెప్పారు కదా. అదే కదా, ఇప్పుడు మనకు మొదటి నుంచి ఒకసారి అయితే ఫస్ట్ 75 రోజుల దాకా ఉన్నాయి అన్నారు, 60 రోజులు అని 65 రోజులు అంటున్నారు. మరి అన్ని రోజులు ఉంటే ఇప్పుడు మనకు 26 రోజే కదా ఇప్పుడు అక్కడ ఈ డిస్టర్బెన్స్ అయింది. ఇంకా ముందే కదా మనకు వచ్చినాయి అన్ని ఆ సప్లైస్ అన్ని. కాకపోతే అయితే మిస్ మేనేజ్మెంట్ కొంతవరకు ఏంటంటే ఆ ధర పెంచవలసిన అవసరం లేకుండా దానివల్ల ప్రజలకు కొంత విధమైన ఏమవుతుంది, పానిక్ అవుతారు కదా, పానిక్ బయింగ్ అయిపోయింది అది. మీరు అన్నట్టు అన్నారు కదా, మనకు షిప్స్ వచ్చేస్తున్నాయి. కాకపోతే కొన్ని రోజులు అంటే ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకా షిప్ బిల్డర్స్ అంటే షిప్ ఓనర్స్ కూడా అంటే భయపడి కూడా కొంత మూవ్మెంట్ జరగలేదు. బట్ నవ్వు ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. సో మనకు ఆ పరిస్థితి ఉండకూడదు. కానీ మీరు అన్నారు కదా, మరి నిన్నగాక మొన్న మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అది క్యాబినెట్ మీట్ తోటి అత్యవసరంగా అన్ని చర్చించి మళ్ళీ రేపు చీఫ్ మినిస్టర్ తోటి మిగతా అదర్ మినిస్టర్ల సెంట్రల్ మినిస్టర్ తోటి ఎందుకు జరగాలి రీజన్. ఇప్పుడు మనకు ట్రంప్ ఏమన్నాడు, 5 రోజులు మాత్రం నేను టైం ఇస్తున్నాను, ఈ లోపుగా నెగోషియేషన్స్ అయిపోవాలి, సెటిల్మెంట్కి రావాలి, ఇరాన్ సరెండర్ కావాలి అది అన్నాడు. కాబట్టి అది కాకపోతే ఏంటి, ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ నుంచి యుఎస్ సోల్జర్స్ మెరైన్స్ను తర్వాత ఇంకా అదర్ మిలిటరీ పర్సనల్ కూడా ఈ గల్ఫ్ రీజన్కి తెప్పిస్తున్నాడు. అంటే దూర ప్రదేశాల నుంచి ఇంక్లూడింగ్ ఈవెన్ అమెరికన్ రిజర్వ్ల నుంచి కూడా ట్యాప్ చేసి తీసుకొస్తున్నాడు. అంటే ఒకవేళ వారు జరిగినట్టు కర్గా ఇలాంటి ఏదైతే ఉన్నదో దాని నుంచే 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ అక్కడి నుంచి అవుతున్నది. అది తర్వాత ఇంపార్టెంట్ మన స్టేట్ ఆఫ్ హార్ముజ్ కంట్రోల్ చేయడానికి. ఓకే, అది కనుక అది ఇప్పుడు వీళ్ళేమంటున్నట్టే, ఓకే ట్రంప్ ఇంతమంది తీసుకొస్తున్నాడు, సైన్యాలు తీస్తున్నాడు, మెరైన్స్ స్పెషలిస్టులను తీసుకొస్తున్నాడు కదా, ఎంతమంది తీసుకురండి, మీ ఈ ఐలాండ్ నిండా మేము మైన్స్ నింపేస్తాం, మా డ్రోన్స్ మా మిసైల్స్ మాత్రం నాశనం చేస్తే ఎవరు వచ్చినాయని వాళ్ళు అంటారు అని ఇరాన్ అంటుంది. ఇరాన్ అంటుంది. సో ఇప్పుడు దాకా ఇరాన్ మాత్రం ట్రంప్ ఏమనుకున్నాడు, వెనిజువేలాలో మిడ్ నైట్ పోయి ఆ ప్రెసిడెంట్ మదురోను కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చి నెక్స్ట్ డేనే నేనే ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా అని డిక్లేర్ చేసుకున్నాడు. ఆ వైస్ ప్రెసిడెంట్ ఉన్న ఆవిడని కంటిన్యూ చేయమన్నాడు, ఆయిల్ అంతా మాదే అన్నాడు, అంత అమ్ముకుంటున్నాం, మీకు కొంత డబ్బులు ఇస్తా అన్నాడు. అదే రీతిలో ఇరాన్ నేను ఆక్రమించుకోగలను అనే పద్ధతిలో ట్రంప్ అనుకున్నాడు. దానికి తోడు ఈ నెతన్యాహు అసలు కల్పిట్ మొత్తానికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఆయన చేసిన ప్లాన్ ఇదంతా. ఎందుకంటే ఈ నెతన్యాహు ఇంతకు ముందున్న ప్రెసిడెంట్లను కూడా చాలా మందిని ఇలా ఇరాన్ మీద అటాక్ చేయి, ఇరాన్ మీద డిస్ట్రాయ్ చేయి అని అంటున్నా కానీ వాళ్ళు వినలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కొంతవరకు ఆలోచించి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని, అంటే ఇప్పుడు మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎలా ఉంటుందో వాళ్ళకి పెంటగాన్ ఉన్నది కదా, ఓకే, ఒపీనియన్ తీసుకొని అటువంటి చర్యలకు మనం పోవద్దనే నెగోషియేషన్స్ పెట్టారు. ఇది న్యూక్లియర్ రియాక్టర్, యురేనియము వీటి గురించి ఎన్రిచ్మెంట్ అనేది యురేనియం 60% వరకు ఆపేసి అంటే వెపన్ గ్రేడ్ దాకా కాకుండా చూడనీకే వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అది కొంతవరకు బాగానే నడిచింది. కాకపోతే ఈయన వచ్చిన తర్వాత మనం చూసాం కదా, జెనీవాలో డిస్కషన్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇరానియన్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు మన స్టీవ్ విట్కాఫ్ తర్వాత జారెడ్ ఆయన అల్లుడు ఉన్నాడు, వాళ్ళు అయితే డిస్కషన్ పెడుతున్నారో అప్పుడు ఆల్మోస్ట్ ఇరానియన్స్ 100% అగ్రి అయిపోయినారు. నో వెపన్స్, నథింగ్. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ వాళ్ళు సూపర్వైజ్ చేసి మా దగ్గర సివిలియన్ న్యూక్లియర్ యూజ్ ఒప్పుకుంటే సరిపోతే సంతకం పెడతామని రెడీగా ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు చెప్పింది ఏంటంటే ఇది బెస్ట్ టైము, వాళ్ళందరూ నెక్స్ట్ డేనే మొత్తం వాళ్ళ లీడర్షిప్ అంతా ఒక ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ కనుక డీక్యాపిటలైజ్ చేస్తే, అంటే వాళ్ళ మెయిన్ ఏముందంటే రిజిమ్ చేంజ్ అనేది మెయిన్ పెట్టుకున్నారు. ఓకే, అది ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ ఆర్మ్స్ గురించి కాదు, అది ఒకటి ఉన్నది. మనం చూసినట్లయితే మనకు అందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇరాక్లో ఏమన్నారు, మాస్ డిస్ట్రిక్షన్ అన్ని రెడీగా ఉన్నాయి అని ఏదో చేశారు. చివరికి మిగిలింది ఏంటంటే ఆ రిపోర్ట్లన్నీ అక్కడ ఏం లేవని. అంటే వీళ్ళన్నీ కల్పించింది తప్ప అంటే వాళ్ళ రిజిమ్ చేంజ్ చేయాలనే పద్ధతులు ఉన్నాయి కాబట్టి లీడర్షిప్ అంతా ఒకటే ప్లేస్లో వాళ్ళంతా మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళందరినీ మనం అటాక్ చేయాల్సిందే. అరే మరి సంతకాలు పెట్టేది ఉండే, ఈవినింగ్ దాకా డిస్కషన్స్ అయినాయి, మార్నింగ్ సంతకాలు పెట్టి ఎక్స్చేంజ్ చేయట్టుంటుంది. బట్ దే హావ్ టేకెన్ ఎ డిసిషన్ టు అటాక్. అంటే వినోద్ కుమార్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే
అంటే యుద్ధం ముగిసేలా కనబడట్లేదు, ఇంకా కొనసాగే అవకాశమే ఉంది, రైట్? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం 100% ఓకే, ట్రంప్ అనౌన్స్ చేశాడు 5 డే ఏదైతే పీరియడ్ ఫర్ నెగోషియేషన్స్ అన్నాడు. అయితే ట్రంప్ అమెరికా ఏం చేసింది, 15 పాయింట్ డిమాండ్స్ అన్నో లేకపోతే వాట్ ఎవర్ మెసేజెస్ అనో వీళ్ళకి ఇరానియన్స్కి ఇచ్చారు. వాళ్ళని రిజెక్ట్ చేసి 5 పాయింట్ డిమాండ్స్ అని వీళ్ళు పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఎవరెవరినైతే ఏది నెగోషియేషన్ పంపిస్తారో సేమ్ వాళ్ళు ఇద్దరు కనుక వస్తే మాత్రం మేము అసలు నెగోషియేషన్ చేయమని ఇరాన్ అంటే, ఎందుకంటే జారిడ్ కుష్నర్ అల్లుడు, తర్వాత ఈ విట్కాఫ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి వాళ్ళు అనేది ఏంటంటే డిస్కషన్స్ పెడుతున్నారు. టైం అంటే పాస్ చేసి డిస్కషన్ టైంలోనే మీరు అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే అది జరిగింది కదా మనకు ఓకే. లాస్ట్ మంత్ జూన్లో అదే జరిగింది, అంతకుముందు కూడా అలానే జరుగుతుంది. కాబట్టి వీ డోంట్ ట్రస్ట్ దెమ్ అన్నారు. అంటే ఇప్పుడు జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి తర్వాత రూబియో మార్కు వచ్చినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే కొంతవరకు ఇప్పుడు అగ్రి అయిండు ట్రంప్. ఓకే. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ట్రంప్ ఒక్క మాట చెప్పాలంటే, అఫ్ కోర్స్ ఇరక్కపోయి వచ్చాను ఇరక్కపోయాను అనే పద్ధతిలో ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు ఫేస్ సేవింగ్లో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, వీ వన్ ద వార్ అన్నాడు. విన్ 2-3 అవర్స్లోనే మనం అంతా డికాప్టేట్. అవును 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 అవును. ఎక్కడ వన్ అయింది ఇప్పటిదాకా బోర్డు అంతమంది అమెరికన్స్ సోల్జర్స్ వస్తున్నారు. ఇజ్రాయెల్ ఏమన్నది మనకు తెలియదు ఏంది, ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్, ఇంకా అదర్ వేరియస్ మల్టీ లేయర్డ్ ఫిల్టర్స్ ఉంటాయి, నో మిసైల్ కెన్ కమ్. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మిసైల్స్కు ఎన్నెన్నో ప్లేస్లలో ఘోరం అంటే మ్యాక్సిమం డ్యామేజ్ ఇరాన్ జరిగినా కానీ ఇజ్రాయెల్ అంత 100% పర్ఫెక్ట్ ఉండదు, వాళ్ళకు బోల్డ్ అంత చుక్కలు చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రజలకి నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే మీ ద్వారా, ఇక్కడ మరి ఒకవేళ యుద్ధం కొనసాగే అవకాశమే ఉంటే గనక డెఫినెట్గా రేపు సీఎంల మీటింగ్లో ప్రత్యామ్నాయాల గురించే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం ఉందా? ఇది నథింగ్ బట్ ఒక లాక్డౌన్ లాంటిదేనా, కరోనా లాంటి పరిస్థితేనా అని కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తున్నారు? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ప్రజలను ప్యానిక్ మోడ్లోకి ఏదైతే దించడం మొదలుపెట్టిందో అది ప్రభుత్వం చేసిన తప్పు. మనకు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఏమున్నది, సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్, మనకు అప్పుడు ఇది $140 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా 64-65 రూపీస్ దాటలేదు మనం పే చేయటం. ఓకే. పెట్రోల్ కదా. ఇప్పుడు మొన్న దాకా ఈవెన్ బిలో 50 ఉన్నా కానీ మనం 100+ డబ్బులు పే చేస్తున్నాం. అంటే కాదు యుద్ధం ముందు పరిస్థితులు వేరే కదా సార్, యుద్ధం తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. అదే మీరు అన్నది ఏంటో నేను చెప్తాను. అది ఎందుకు అని అంటే, ఇప్పుడు అటువంటి అప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఓఎంస్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళ దగ్గర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర బోల్డ్ అంతా ఆల్రెడీ ఎంతో కాలం నుంచి కలెక్ట్ చేసిన బోల్డ్ అంత డబ్బు ఉన్నది మీద. ఇప్పుడు ఇమ్మీడియట్గా 60 రూపీస్ పెంచాం గ్యాస్ మీద అనటం, తర్వాత కమర్షియల్ వాటి మీద పెంచడం అంటే ఏంటి వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్ టు ద పీపుల్? సిగ్నల్ అంటే అది ఒకసారి అమ్మో అంత షార్టేజ్ వచ్చేసింది అందుకని ఇంత ధర పెరిగిపోయింది అంటే, అటువంటి వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఏది అనౌన్స్మెంట్లు చేసి లేదు మా దగ్గర అన్ని స్టాకులు ఉన్నాయి, మీరు ఏం వరీ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, నేను అఫ్కోర్స్ నిన్న విన్నాను, ఈ కంపెనీస్ అన్నీ, ఆయిల్ సప్లై కంపెనీస్ అన్నీ ఈ డీలర్స్ దగ్గర నుంచి ఇంతకుముందు ఉన్న సిస్టమ్ ప్రకారం ఏంటి ఉండేదంటే, వారం రోజుల్లో వెసులుబాటు ఉండేదంట వీళ్ళకి పేమెంట్ చేయడానికి వాళ్ళకు. రైట్. సేమ్ డే 2 o'clock లోపు నువ్వు డబ్బు పే చేయకపోతే నీకు సప్లై లేదు. కరెక్ట్. గవర్నమెంట్ తెలియదా? ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి యాక్షన్స్ వచ్చినాయంటే ఇంకా ప్యానిక్ అయిపోతారు ప్రజలు. సో దానివల్ల ఇక కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మాటలతోని కాదు చేతలతోని కూడా చూపించి, అసలు ఎవడు టచ్ చేయమన్నాడు, రేట్లు ఎవడు పెంచమన్నాడు, ఈ ఆయిల్ కంపెనీలను ఇటువంటి డబ్బు ఎందుకు కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ పోతున్నారు వాళ్ళు, పారిపోతున్నారా? అదే సిస్టమ్ కంటిన్యూ కావచ్చు కదా. అవును. ఇవన్నీ సిగ్నల్స్లో ఏమైందని అంటే ప్యానిక్ క్రియేట్ చేయబడ్డది. దానివల్ల అదొకటి, అఫ్కోర్స్ అదొక మాట ఉంది. బట్ రేపటి గురించి డిస్కషన్ చేసుకుంటే, మనం వారు కనుక ప్లాంగ్ అయితే అది కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి. అలా లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది నెతన్యాహు ట్రంప్ ఒక విధమైన ట్రంప్ రిలక్టెంట్ ఉండగానే నెతన్యాహు ఏంటంటే వారు కంటిన్యూ కావాలని, ఇదే ఛాన్స్. అటు లెబనాన్ను ఆక్రమించాలి, ఎంత ల్యాండ్ అయితే అంత ల్యాండ్ లెబనాన్ ఆక్రమించుకోవాలి, ఇటు ఇరాన్ను నాశనం చేసేయాలి. 2 ఆబ్జెక్టులు వాళ్ళు.
నెతన్యాహుది. సో అటువంటి అప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు సీజ్ ఫైర్ అయిపోయి మళ్ళీ ఏమైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇక మళ్ళీ చేయలేడు కదా. ఈ రోజు కూడా అమెరికన్ ఆ, యుద్ధ అంటే విమానాలు దాడులు చేయకపోయినా కానీ ఇజ్రాయెల్ వాడు మ్యాక్సిమం దాడులు చేసేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ట్రంప్ చేసింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఇది ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి మీద మాత్రం ఏమాత్రం మీరు దాడి చేయకూడదు అని అన్నారు. అందుకని మేము చేయట్లేదు, బట్ మిగతా టార్గెట్స్ అని మేము చేస్తున్నాం, అది ఒక జస్టిఫికేషన్ చేస్తున్నారు. అంటే అందుకనే రేపటి మీటింగ్ అయినా గవర్నమెంట్ అన్నప్పుడు చెప్పలేము ట్రంప్ విషయంలో. ఇప్పుడు అంటే సార్ మీ ప్రెడిక్షన్ ఏంటి? రేపు మోడీ సీఎంలతో ఏం మాట్లాడొచ్చని మీరు ప్రెడిక్ట్ చేస్తున్నారు అని? సరే, ప్రిడిక్షన్ తర్వాత మనకి హైపోథీసిస్ల పూట కట్టే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఓకే. ఆ, మనకు ఈ షార్టేజీ ఆర్టిఫిషియల్ షార్టేజీ అసలు షార్టేజా లేకపోతే ఆర్టిఫిషియల్ షార్టేజా అనేది కూడా క్లియర్గా గవర్నమెంట్ చెప్పట్లేదు. మనకు 70 రోజులు ఉన్నాయని, 65 రోజులు ఉన్నాయని, మన తర్వాత ఈ ఆయిల్ కంపెనీ వాళ్ళకు ఇటువంటి అధికారం ఇచ్చి డబ్బు కలెక్ట్ చేసుకోమనేటువంటి కొంతమంది కొన్ని 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 ప్లేసుల్లో మూసుకున్నారు. ఇప్పుడు ఇది మన పెట్రోల్ పంపులు ఎందుకు అలా జరిగింది? జరగకూడదు కదా. సో దానివల్ల ఇప్పుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అందుకనే ఒకవేళ రేపు ఆయిల్ అది మన వారు కనుక ఇంకా ఎక్కువ ఎక్కువ కొనసాగే అవకాశం అయితే తక్కువ ఉన్నది. ఉన్నమాట చెప్తున్నాను కదా. ట్రంప్ అంటే చాలా దెబ్బతినిపోయి ఇరాన్ వాళ్ళు డిక్టేట్ చేసిన నెగోషియేషన్ టీము మాకు కావాలంటే అలానే పంపిస్తున్నాడు ట్రంప్ అంటే ఎంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆయన నేచర్కి ఆయన చూస్తే ఏం ఎవరిని కేర్ చేయని మనిషి. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కాదు జేడీ వాన్స్ పంపించింది. ఎందుకు జేడీ వాన్స్ అంటే ఈ వాజ్ అగెనిస్ట్ వార్, ఇటువంటి వీటి కావద్దని. కాబట్టి అది ఓ 2 రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. హోర్మూజ్ స్ట్రైట్ దాన్ని తెరిచి ఉంచే విధంగా ఏదో చర్చలు జరపాలన్నట్టు ఆయనతో మాట్లాడారని ఒక ప్రకటన చూసాం కదా మనం. సో నరేంద్ర మోడీతో అంటే మధ్యవర్తిత్వం చెయ్యమని అడిగినట్టే అనుకోవాలా? యుద్ధం గురించి మధ్యవర్తిత్వమా లేక కేవలం హోర్మూజ్ స్ట్రైట్ గురించే అన్నట్టు అనుకోవాలా? అది అంటే ఒకటే ఇప్పుడు హార్మోజ్ స్టేట్ గురించే మాట్లాడడం అనేది మొదటి నుంచి అందరినీ అంటున్నాడు కదా. హార్మోజ్ స్టేట్ ద్వారా ఆయిల్ సప్లై అయ్యి రిసీవ్ చేసుకున్న కంట్రీస్ అన్నీ ఏకంగా అండి, దాన్ని మీరు ఓపెన్ పెట్టించండి అని అంటే ట్రంప్ మనం దాన్ని చూసినట్టయితే మొదటి అన్నాడు కదా, ఐ డోంట్ నీడ్ ఎనీబడి హెల్ప్, ఐ కెన్ డూ, నేనే చేసేస్తాను, మన యుద్ధ నౌకలు పెట్టేసి ఓపెన్ పెట్టిస్తాను. అదంతా ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత మిగతా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి నాటో కంట్రీస్ని అడిగాడు. అవును. సో అందరిని అడిగితే ఇక లాభం లేదు. అప్పుడు అర్థమైపోయింది తాను ఒంటరిగానే ఏం చేసుకోవాల్సి వస్తుందని. కాకపోతే ఎస్, ఇప్పుడు ఎందుకంటే ఇండియా ఈజ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్, అది ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ అయిపోయింది. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో మేము చేస్తాం అంటే ఇస్లామాబాద్లో ఈ నెగోషియేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రేపు నెల్లుండి. సో ఇప్పుడు ఇండియా మరి ఆ విషయంలో నెగోషియేషన్స్ విషయంలో ఆతిథ్యం ఇవ్వాలా వద్దా అనే విషయంలో మౌనంగా ఉండడం మంచిదేనా? భారతదేశానికి మంచిదేనా? అది మంచి నిర్ణయమేనా? ఇది అది మొదటి నుంచి ఇప్పుడు 26వ తారీఖు నాడు లాస్ట్ మంత్ మన ప్రైమ్ మినిస్టరు టెలియావిలో ఇజ్రాయెల్లో ఉన్నాడు. నెతన్యాహు తోటి మంచి సత్సంబాలతోనే అవన్నీ చర్చలు జరిగినాయి. వితిన్ 36 అవర్స్లో యుద్ధం జరిగింది. అవునవునవునవును. పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ నెతన్యాహు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ను కూడా ఒప్పించగలిగి ఏదో చేస్తున్నా అని ఏదో చెప్పుంటాడు, డిస్కషన్ అయి ఉంటుంది. అందుకనే ఇండియా సైలెంట్గా ఉన్నదని వచ్చేసింది. ఎందుకలా అంటే అంతమందిని చంపినప్పుడు మనం కనీసం కండోలెన్స్ కూడా చెప్పలేదు, సింపతి కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. 4 రోజుల తర్వాత కండోలెన్స్ బుక్ ఇరాన్ ఎంబసీలో ఓపెన్ చేస్తే మన ఫారెన్ సెక్రటరీ పోయి దాని మీద సంతకం చేసి, ఎందుకంటే యాజ్ అంబాసిడర్ హై కమిషన్ నాకు తెలుసు కదా అన్ని కండోలెన్స్ బుక్లలో మేము పోయి నేను సంతకాలు చేసి వస్తుంటాం. అప్పుడు చెప్తారే అది టూ లేట్. దాని తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళు ఏమన్నారు, ఓకే చైనీస్ షిప్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి, నో అదర్ కంట్రీ అనేసరికి భయపడిపోవటం మనం ఏమన్నారు, ఓకే ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్, ఇండియన్ షిప్స్ అన్ని కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు అని మొదలుపెట్టారు. అంటే అయితే దేర్ ఈజ్ సమ్ ల్యాబ్స్ సరి అయినా అంటే వాళ్ళ దృష్టిలో ఇరాన్ లీడర్షిప్ దృష్టిలో ఇండియా ఇంత పెద్ద కంట్రీ, ఇంత క్లోజ్ ఫ్రెండ్, ఇండియా ప్లే చేయాల్సిన రోల్ ప్లే చేయలేదు అనే పర్సెప్షన్ అయితే ఇచ్చాం మనం. అది ఇవ్వకుండా ఉండే అట్లీస్ట్ నెక్స్ట్ డేనే మన సింపతి. ఓకే ఇప్పుడు 160 గర్ల్స్ని చంపినప్పుడు స్కూల్ గాంధీ హాస్పిటల్ మనం హెల్ప్ చేసి కట్టించిన హాస్పిటల్ అక్కడ టెహరాన్లో, దాన్ని వాళ్ళు బొంబార్డ్ చేసి డాక్టర్స్ నర్సెస్ పేషెంట్స్ చచ్చిపోయినప్పుడు కనీసం అప్పుడైనా మనం రియాక్ట్ కావాలా?
అంటే నిన్న జైశంకర్ ఆల్ పార్టీ మీటింగ్లో మధ్యవర్తిత్వం వహించదు భారత్ అని చెప్పేశాడు, తేల్చి చెప్పేశాడు. అదే అంటే ఇప్పుడు మీడియేషన్ చేయటం అనేది కాదు. సరే ఇక ఎందుకు చేయట్లేదు చేయకూడదు అనేది అది ఇక ఇప్పుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఆ గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ 3 కంట్రీస్ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏది పాకిస్తాను, టర్కీ, ఈజిప్టు, ఒమాన్, ఇవన్నీ ముస్లిం కంట్రీస్ ఒకటి. ఇంకా ఇవన్నీ కూడా యుఎస్కు పర్టికులర్గా ట్రంప్కు కొంతవరకు క్లోజ్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. యుఎస్ బేస్లు ఉన్నటువంటి కంట్రీస్ కదా. అదే ఇప్పుడు నేను ఆర్మీ చీఫ్ను మునీర్ను అంటాం, ముల్లా మునీర్ అంటాం. ఆయన పోయి ఎప్పుడు ఆ, ఇదే ఏమంటారు నమాజ్ పడుతుంటాడు సైనికుల ముందు, అంటే అదొక టైపు. అయినా కానీ వాళ్ళ డిప్లొమసీ దే వన్. ఏదన్నా కానీ ఇప్పుడు కంట్రీకి కావాల్సింది ఏంది, మన నేషనల్ ఇంట్రెస్ట్ మోర్ దాన్ పర్సనల్ ఇంట్రెస్ట్. అక్కడనేమో ట్రంప్ పర్సనల్ ఇంట్రెస్ట్, ఇక్కడనే ముల్లా మునీర్ సరే పర్సనల్ ఇంట్రెస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇక ట్రంప్ క్లోజ్ అయిపోయాడు. సో దానివల్ల ఫోన్ చేసి మాట్లాడగలిగారు. నవాజ్ షరీఫ్ అంటే మన షహబాజ్ షరీఫ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక మాట అనిపించిండు, ఓకే వీ విల్ హోస్ట్ అని, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి కాబట్టి. బట్ గ్రౌండ్ వర్క్ అంతా, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జనరల్ మునీరే చేసేసిండు. దాంతో తర్వాత ఈజిప్టు, టర్కీ, ఒమన్ అయితే మొదటి నుంచే చేస్తుంది మీడియేటర్ ఓపెన్గా, ఎందుకంటే అప్పుడు జూన్లో జరిగిన జెనీవాల డిస్కషన్లు కూడా ఒమన్ అయితే క్లియర్గా అన్నది, ఇరాన్ 100% అగ్రి అయిపోయి సంతకం పెట్టికున్నది, అది ఇరాన్ వారు కాదు, ఇజ్రాయెల్ వారు, అమెరికా వారు ఇదని అప్పుడు అనేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సీరియస్గా అంటే మెసేజ్లు ఇప్పుడు ఏమన్నారు, ట్రంప్ ఇప్పటికే అనౌన్స్ చేస్తా ఉన్నాడు నంబర్ ఆఫ్ టైమ్స్. దేవర్ డిస్కసింగ్, దేవర్ బెగ్గింగ్, అది అని. మళ్ళీ వీళ్ళు ఏమన్నారు అంటే ఇంక్లూడింగ్ సీనియర్ పార్లమెంట్ స్పీకర్ కూడా అన్నా, వీఆర్ నాట్ ఇన్ నెగోషియేటింగ్, వీఆర్ నాట్ బెగ్గింగ్. యాక్చువల్లీ దే వాంట్ నౌ వాట్ ఎవర్ అంటే స్టాప్ వారా సీజ్ ఫైర్, అంటే ఆయన ఇచ్చిన పాజ్ అన్నాడు. ఇది ట్రంప్ ఓన్లీ 5 డే పాజ్ ఇస్తాను, విరామం ఇస్తాను, కానీ యుద్ధాన్ని ఆపము. సో ఇటువంటి అంటున్నప్పుడు సో అంటే ఇప్పుడు మనకు మీరు మా ప్రయత్నంలో మేము ఉండాలి కదా అని వాళ్ళు అంటారు. అవును కరెక్ట్. ఇప్పుడు మనకేందంటే వీ షుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ అంటే ప్రోయాక్టివ్గా ఉండి రెండింటికి మనం క్లోజే. ఇరాన్కు మనకి ఎప్పటి నుంచో ఉన్న మన సత్సంబంధాలు. ఇరాన్ అంటే నేను యాజ్ ఏ డాక్టర్, నేను ఉస్మానియాలో అప్పుడు చదువుకుంటున్నప్పుడు ఇరాన్ నుంచి స్టూడెంట్స్ వచ్చి మన దగ్గర చదువుకుని పోయారు మెడిసిన్. ఇప్పుడు 100 మంది ఇరాన్లో పోయి మెడిసిన్ చేసి వస్తున్నారు. పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్ ఏరియా నుంచి, నార్త్ నుంచి బోలంత మంది. అంటే పరిస్థితులు మారుతున్నాయి. అంటే మనకున్న సత్సంబంధాలతోటి సరే ఇజ్రాయెల్ తోటి కూడా మంచిగానే వచ్చింది అనుకొని ఈ రెండు మనం ఉపయోగించుకొని ఒక మంచి అంటే బిగ్ రోల్ ఇన్ మీడియేషన్ ఉండే అది మిస్ అయిపోయాం. ఓకే ఓకే ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యుద్ధం ఇలానే కొనసాగితే హోర్మోజ్ స్ట్రైట్లో సమస్యలు ఇంకా అలానే కొనసాగే అవకాశం ఉంది కదా. సో ఇండియా వైపు నుంచి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి మనకి? అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోలేకపోతే ప్రత్యామ్నాయం ఏంటి? అది కరెక్ట్. మంచి మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మనకు కోర్స్ ఇప్పుడు ఇరాన్ మనలో ఏదైతే 5 కంట్రీస్కు ఫ్రీ మూమెంట్ అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏది ఆ శాంక్షన్స్ కూడా తీసేసిండు మన ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్. తర్వాత రష్యన్ ఆయిల్ మీద ఇంపోర్ట్ మీద మనకు ఎన్నైతే శాంక్షన్స్ పెట్టాడో ఇప్పుడు అవన్నీ వేవ్ చేసిండు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రష్యా వైపు టర్న్ కావచ్చు. ఇంకా ఫైనల్గా వెనిజువేలా కూడా ఇప్పుడు ఒకప్పుడు మన కంపెనీస్ కూడా అక్కడ అంటే మనకు మంచి రిలేషన్స్ ఉండే, అది అమెరికా చేతిలోనే ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే వేరియస్ అదర్ సోర్సెస్ ఉన్నాయి, కాకపోతే అది కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు పక్కనున్న దానికి మనం తీసుకుపోయి ఎక్కడి నుంచో అమెరికా వడిస్తుండని వెనిజువేలా నుంచి తీసుకొస్తే అది దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కాస్టే బోల్డ్ అంత ఉంటుంది. సో కొంతవరకు ఎఫెక్ట్ పడుతుంది. బట్ అదర్ సోర్సెస్ ఆర్ దెర్ ఇస్ నో డౌట్. ఒకవేళ ఈ వార్ కనుక ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎస్కలేట్ అయ్యి మనకు ఆ గల్ఫ్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి అయినా తర్వాత సౌదీ అటువంటి ప్లేసెస్ నుంచి మనకు ఆయిల్ రావటం కనుక ఇబ్బంది జరిగినట్టయితే 2 విషయాలలో ఇటు
రష్యా వైపు మనం బోల్డంతా తీసుకోవచ్చు. మనం కొద్దిగా తగ్గించాం అమెరికా ఒత్తిడి వల్ల. సో మనం ఇప్పుడు పెంచుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు రాష్ట్రాల్లో కేంద్రాల్లో వస్తున్న ప్రకటన కూడా ఇంకొక ప్యానిక్లోకి నెట్టే పరిస్థితే కనబడుతుంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రకటనలు చూస్తున్నాం. రేషన్లో కిరోసిన్ ఇస్తాం, తర్వాత అంటే గృహ అవసరాలకు కూడా ఇండక్షన్ స్టవ్లు వాడకం పెంచితే మంచిది అర్బన్ ఏరియాస్లో. తర్వాత కేంద్రం వైపు నుంచి కూడా ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవ్వండి అంటే బలవంతంగా పిఎన్జికి షిఫ్ట్ అవ్వండి, లేకపోతే మీ మీద చర్యలు ఉంటాయి, ఎవరికైతే అందుబాటులో ఉందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే పిఎన్జి కనెక్షను అని ప్రకటనలు రావడం, ఇవన్నీ పానిక్లోకి తీసుకెళ్తున్నవే కదా. ఎందుకు ఈ విషయాన్ని ఇటు ఉంచి ఇటువైపు ప్రధాని మోడీ సీఎంలతో అత్యవసర భేటీ నిర్వహించడం అంటే ఇంకాస్త జనాలు ఏదో జరగబోతుంది, ఏదో ప్రకటన రాబోతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు కనుక మనకు ఈ 4-5 రాష్ట్రాలలో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ ధర పెంచలేదు మోదీ, కానీ లేకపోతే వాయించి వాదించేవాళ్ళు, బోల్డ్ అంతా పెంచేవాళ్ళు. సో ఇప్పుడు ఆ స్టేజీ అంటే ఇంకా కొద్దిగా వారు కనుక ప్రొలాంగ్ అయితే న్యాచురల్గా అన్నీ పెంచేస్తారు. బట్ అదే మనకు ఉన్న రిసోర్సెస్, మనకున్న రిజర్వ్స్, మనకు దాన్ని బట్టి ఇప్పుడు 70 రోజులు అన్నారు, 70 పోయి ఇప్పుడు 65 రోజులు అన్నారు. అయినా కానీ ఇప్పుడు కనీసం మనం రిజర్వ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈవెన్ అమెరికా రిలీజ్ చేసింది, తర్వాత అదర్ కంట్రీస్ రిలీజ్ చేసినా కానీ ఇంకా మనం రిలీజ్ చేయలేదు. అయినప్పుడు మరి ఇంత ప్యానిక్ మోడ్లోకి పోవాల్సిన అవసరం ఉందా అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మైండ్లో. అంటే అనౌన్స్ చేసింది రిజర్వ్ ఉన్నదో లేదో ప్రజలకు అలాంటి అపనమ్మకాలు డెవలప్ అవుతాయి కదా. సో దానివల్ల మరి ఇక రేపు మన చీఫ్ మినిస్టర్స్ తోటి, తర్వాత క్యాబినెట్ ఇన్ఛార్జ్ మినిస్టర్లతో డిస్కస్ చేసినప్పుడు అసలు వాట్ యాక్చువల్ పొజిషన్ అనేది తెలిసిపోవాలి. సో మరి వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోనీకి, ఒకవేళ ప్రొలాంగ్ అయితే మనం ఇంకేమి క్రైసిస్ రాకుండా చూడనీకి. బట్ మీరు అన్నట్టు ఈ ప్యానిక్ మోడ్లోకి ప్రభుత్వం కొంతవరకు నెట్టుతున్న చర్యలే ఎక్కువ అవుతున్నాయి. అవన్నీ అవసరం లేదు. అది కనుక ఆప్షన్ ఇచ్చి ఉండుంటే ఈ గ్యాస్ డొమెస్టిక్ అయినా కమర్షియల్ అయినా దాని మీద రేట్ పెంచడం వల్లనే ప్యానిక్ స్టార్ట్ అయింది. తర్వాత నాకు ఇంకొక ప్రశ్న ఉంది సార్. కేవలం మనం ఇంపోర్ట్స్ గురించే మాట్లాడుతున్నాం, ఎక్స్పోర్ట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు అందుకని ఎక్స్పోర్ట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, బంగ్లాదేశ్ వాళ్ళంతా దే ఆర్ రిక్వెస్టింగ్. అది కూడా మనకు న్యూస్ వస్తుంది. మీరు కనుక చూసినట్టయితే ఒకప్పుడు మన ఏది కోవిడ్ టైంలో కూడా మనం వ్యాక్సిన్స్ ఎగ్జాక్ట్లీ కొన్ని ప్లేసులలో మనకు కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడనే షార్టేజ్ వచ్చింది, సరే దొరకలేదు. మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చినా రావచ్చేమో. ఎందుకంటే ఏది గొప్పతనానికి పోయి వాళ్ళకింత ఇచ్చాము వీళ్ళకింత ఇచ్చాము, మనకి ఇక్కడ షార్టేజ్ అయిందనుకోండి, అటువంటి పరిస్థితి కూడా రావచ్చు అనేది కూడా చాలా మందికి అనిపించింది ఎప్పుడైతే వాళ్ళు ఇంపోర్ట్స్లో ఏవేమి మనం ఇంపోర్ట్స్ చేస్తున్నాం, వేటి మీద ప్రభావం ఉండే అవకాశం ఉంది సార్ మీ దీంట్లో, మీ స్టడీలో? అంటే ఇప్పుడు ఇంపోర్ట్ అంటే అదర్ ఇది మనకు ఎనర్జీకి సంబంధించింది అంటున్నారా? ఇంపోర్ట్స్ అంటే కాదు, ఇంపోర్ట్స్ ఏవైనా మనం ఇప్పుడు రొయ్యలు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇంపోర్ట్స్ గురించి కాదు, ఎక్స్పోర్ట్స్, రొయ్యలు లాంటివి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్కి అయితే మన ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో వేరియస్ అదర్ ఏరియాస్కు ఏం ప్రభావం పడదు. ఓకే, కేవలం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మాత్రమే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి మనం ఏమైతే పంపిస్తామో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే వస్తువులైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాసే కాకుండా మనకు ఫెర్టిలైజర్స్ గురించి, కెమికల్స్ గురించి అవన్నీ మనకు అవసరం. అది ఎఫెక్ట్ అయిపోతే మన ఫార్మర్స్, మన ఇది అగ్రికల్చర్ కూడా దెబ్బతింటుంది. తర్వాత మీరు అన్నట్టు ఇది కొన్ని ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అది అన్నిటికంటే ఇప్పుడు మనకు 1 కోటి పైన ఉన్నారు మన జనం అక్కడ గల్ఫ్ కంట్రీస్లో. ఫారెన్ ఎక్స్చేంజ్, వాళ్ళ రెమిటెన్సెస్, ఈవెన్ ఎంటైర్ అదర్ అంటే వరల్డ్లో కంపేర్ చేస్తూ కూడా మన దగ్గర మనకు వచ్చేది వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అయితే ఇది కనుక గల్ఫ్ వారు కనుక ఎస్కలేట్ అయిపోయి
ఒకప్పుడు మనకు ఉన్న కువైట్లో వార్ జరిగినప్పుడు మనం స్పెషల్ ప్లేన్లు అన్ని పంపించి తీసుకొచ్చాం చాలా మంది. అలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే మనం ఎకానమీ మీద చాలా భారం పడుతుంది. ఒకటేమో ఇవన్నీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిమిటెన్సెస్ ఆగిపోవటం, తర్వాత వాళ్ళందరినీ మనం ఎవరికి తీసుకురావాలంటే ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళకేంటి ఆల్టర్నేట్ అంటే ఇవన్నీ అది పెద్ద అది మేజర్ ఇష్యూ, అది ఒక పెద్ద ప్రాబ్లం. తర్వాత మీరు అన్నట్టు ఈ ఆల్టర్నేట్ సోర్సెస్ నుంచి మనం తీసుకునే వచ్చేవి సరిపోతుందా? ఏదైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో ఆయిల్ అయినా కానీ, ఫెర్టిలైజర్స్ అయినా కానీ, మిగతా అదర్ కెమికల్స్ అయినా కానివ్వండి, మనకు సరిపోతుందా అంటే సరిపోదు. ఆల్టర్నేట్ ఇంకా కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో బట్ ఎనీవే, రేపటి మీటింగ్ గురించి ఏదైతే ప్రజల్లో ఇంకా ఎక్కువ సందేహాలు రావటం, అది ఏమవుతుందో అని ఉన్నది, అది అంతా క్లియర్గా మన ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. ఇటువంటి చర్యలు సింపుల్గా ఈ ఈ ఈ పెట్రోల్ స్టేషన్లలో లైన్లు రోడ్ల మీద అని పెట్టి వెహికల్స్ ట్రాఫిక్ ఎన్ని ప్రాబ్లం వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళు పెట్రోలియం కంపెనీస్ ఇంపోజ్ చేసి డబ్బు కావాలా లేకపోతే మీకు ఇవ్వమనేసరికి వచ్చిన పరిస్థితి వచ్చింది. అది చేయకపోతే అది రాకపో అంత. ఇంకోటి ఆ గ్యాస్ ప్రాబ్లం నుంచి 60 రూపాయలు పెంచడం, 140 రూపాయలు పెంచడం, అది ఇదని అది ఎప్పుడో వచ్చిన సప్లై ఆ గ్యాస్. డబ్బు ఎక్కువ పే చేసి తీసుకొచ్చిందంటే ఓకే ఫైన్, కానీ ఎప్పుడో వచ్చిన దానికి నువ్వు ఇప్పుడు టైం దొరికింది కదా అని పెంచి డబ్బు తీసుకోవటం అనేది అదొక పెద్ద స్టెప్. సో అంటే ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి మరి రేపు మీటింగ్లో అదే ఆల్టర్నేట్ ఏంటి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇది కనుక 4-5 రోజులు 5 days అయిన టైం ఇచ్చింది కాబట్టి ఆ లోపుగా అంత ఈజీగా అయిపోదు. ఎందుకంటే వీళ్ళు ఇరానియన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎంతకాలమైనా మేము ఫైట్ అనేది ఎందుకంటే 79 నుంచి ఏదైతే జరిగిందో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళను ఎప్పుడైనా అటాక్ చేస్తామని బెదిరిస్తూ రావటం వల్ల దే ఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ వార్. అందుకనే చూసాం కదా అండర్ గ్రౌండ్. అంతే మరి వార్ ప్లాంగ్ అయితే అమెరికాకు పార్లమెంట్ స్పీకర్ అన్నాడు కదా ఆయన, వియత్నాం రీవిజిట్ అంటే మళ్ళీ తిరిగి వస్తుంది వియత్నాం పరిస్థితి అమెరికా కానీ అనిచిండు. అంటే వాళ్ళంతా ప్రిపేర్ అయ్యినారు. సో అందుకనే మరి ఇప్పుడు ఒకవేళ చాలా వరకు ఒత్తిళ్ళు వస్తున్నాయి అనుకో, ఎందుకంటే డొమెస్టిక్ ఒత్తిడి కూడా ట్రంప్ మీద పడే ఇప్పుడు చాలా వరకు దిగిపోయింది. ఎందుకంటే నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అవుతున్నాయి, వాళ్ళ పార్టీ అంతా చిత్తుచిత్తుగా ఓడిపోయే ప్రాబ్లం ఉంది, వాళ్ళు పెడుతున్నారు. ఈ గల్ఫ్ కంట్రీస్లో కూడా ఇరాన్కే కాదు దెబ్బతిన్నది, మొత్తం ఎంటైర్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్లో యుఏఈ అన్న, సౌదీ, అన్ని రిఫైనరీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. వాటిని రిపేర్ చేయడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉందండి. చాలా టైం పడుతుంది. ఒకప్పుడు ఏమనుకున్నారు, దుబాయ్ అంటే సేఫెస్ట్ ప్లేస్, ఎవరైనా పోయి ఏమన్నా చేసుకోవచ్చు, ఇంత ప్రాస్పర్ కావచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, అందరు భయపడిపోతున్నారు. దుబాయ్కి పోవటం అంటే భయమే. అంటే ఒకప్పుడు ఏమనుకున్నారు, అమెరికా మొత్తం మనకిచ్చే రక్షణ ఏదైతే అంబరిల్లా ఉన్నదో మనకి ఏమి కాదు, అంత పర్ఫెక్ట్. సార్ నాకు మీరు దుబాయ్ అంటే ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. అంటే సబ్జెక్ట్ రిలేటెడే కానీ మీకు దాని మీద అవగాహన ఉండొచ్చు. లాస్ట్ కోవిడ్లో మనకి ఐపీఎల్ జరిగింది. ఐపీఎల్ రేపో ఎల్లుండో స్టార్ట్ కాబోతుంది ఇండియాలో. సార్ రేపో ఎల్లుండో ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. సో ఐపీఎల్ ఇండియాలో జరిగే అవకాశం ఉందా ఇలాంటి సిచ్యువేషన్లో? అంటే హోటల్స్ మూసేస్తున్నారు కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఏపీ అండ్ తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ జరిగే అవకాశం ఉందా? ఒకవేళ కోవిడ్లో ఐపీఎల్ని ఇండియాలో జరపకుండా షిఫ్ట్ చేసి దుబాయ్లో జరిపారు. ఇప్పుడు దుబాయ్లో పరిస్థితి, దుబాయ్లో కూడా అలానే పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ జరిగే పరిస్థితి ఉందా, రద్దవుతుందా? మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? ఇప్పుడు కరెక్టే మీరు అనేది. ఒకప్పుడు దుబాయ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ అని ఎప్పుడు అవసరం అంటే అప్పుడు దుబాయ్కి మార్చుకొని అక్కడ ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అంతా వార్ జోన్ కాబట్టి ఇక దుబాయ్ పరిస్థితులు వేరు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా మన దగ్గర జరగవలసింది ఏదైతే ఐపీఎల్ ఉందో జరుగుతుంది. కాకపోతే కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చు, కానీ అది మాత్రం వేరే వెన్యూకి షిఫ్ట్ చేసే అవకాశం అయితే ఇప్పుడు లేదు. సో జరుగుతుంది. సో కాకపోతే కొంత ఇక వాట్ ఎవర్ షార్టేజెస్ ఉంటాయి అవన్నీ ఓవర్కమ్ కాబట్టి కొన్ని పరిమితులకు లోబడి ఏమన్నా జరిగే అవకాశం ఉండొచ్చేమో. అవును, కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం ఇచ్చినందుకు. ఈ పరిస్థితులు కొనసాగుతూ ఉంటే గనక రెగ్యులర్గా
మీతో చేయడానికి మీరు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రేక్షకులకి, ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా. సరే, మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.